మన పాపాలకు పాప సంకీర్తనము ద్వారా క్షమాపణను తీసుకువచ్చేది గురువే. ఏప్రిల్ 10వ తేదీ మరణించిన గురువుల ఆత్మల శాంతి కోసం ప్రీస్ సోల్స్ ఇన్ పర్గేటరీ మనకు జ్ఞానస్నానం ఇచ్చి మన పాపాలను క్షమించి మనల్ని దేవుని దారిలో నడిపించిన గురువులు మరణించిన తరువాత వారి ఆత్మలు పరలోకపు వెలుగులో చేరాలని ప్రార్థించుదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభువునందు ప్రియమైన స్నేహితులారా, మనము ఒక పవిత్రమైన బాధ్యతను నిర్వర్తించబోతున్నాము. మనలను ఆత్మీయంగా పెంచి పెద్ద చేసిన ఎందరో గురువులు ఇప్పుడు మన మధ్య లేరు. వారు తమ జీవితం అంతా మన ఆత్మల రక్షణ కోసం ధారపోశారు. మరి ఇప్పుడు వారు దేవుని సన్నిధిలో నిత్య విశ్రాంతి పొందేలా మనం ప్రార్థన అనే బహుమతిని వారికి ఇవ్వాలి. ఉత్తరించడి స్థలంలో ఉండి మన ప్రార్థనల కోసం ఎదురు చూస్తున్న ఆ ఆత్మల కోసం ఈరోజు మనం ప్రత్యేకంగా విన్నవించుకోవాలి. మన ప్రార్థనా ఉద్దేశం మరణించిన గురువుల ఆత్మలకు నిత్య విశ్రాంతిని కలగజేయాలని. ప్రీస్ సోల్స్ ఇన్ పర్గేటరీ. దర్శన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం. ప్రభువునందు మృతి పొందు వారు ధన్యులు, వారి వారి శ్రమల నుండి వారు విశ్రాంతిని పొందుదురు. దర్శన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం. లోకములో మనల్ని దీవించిన ఆ పవిత్ర హస్తాలు ఇప్పుడు పరలోకపు వెలుగు కోసం మన ప్రార్థనల కోసం ఎదురు చూస్తున్నాయి. మరణించిన గురువుల కోసం మనం చేసే ప్రార్థన వారు పరలోకంలో మన కోసం చేసే గొప్ప విన్నపంగా మారుతుంది. మనం వారిని మర్చిపోకూడదు, వారి త్యాగాన్ని స్మరించుకోవాలి. కొద్దిసేపు మౌనం వహించి మీ జీవితంలో మీకు జ్ఞానస్నానం ఇచ్చిన గురువు, మీకు మొదటి దివ్య సప్రసాదం ఇచ్చిన గురువు, లేదా మిమ్మల్ని ఆపదలో ఆదుకొని మరణించిన గురువుల పేర్లను గుర్తు తెచ్చుకోండి. వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని కలగాలని, దేవుని ముఖాముఖిగా దర్శించాలని ప్రార్థించుకుందాం. ప్రార్థన. నిత్యుడమైన సర్వేశ్వర, మరణించిన మీ సేవకుల ఆత్మల కోసం వేడుకుంటున్నాం. ప్రభువా, మీ బలిపీఠం వద్ద ఎన్నో బలులను పూజలను అర్పించిన మా గురువుల ఆత్మలకు ఇప్పుడు మీ పరలోక విందులో చోటివ్వండి. మనుషులుగా వారు ఏమైనా చిన్న పొరపాట్లు చేసి ఉంటే మీ కుమారుని రక్తముతో వారిని పవిత్రపరచి ఉత్తరించడు స్థలము నుండి వారిని విడిపించండి. వారి లోకానికి పంచిన ప్రేమను బట్టి, వారు చేసిన సేవను బట్టి వారికి నిత్య విశ్రాంతిని ప్రసాదించండి. మీ వెలుగు వారి మీద ప్రకాశించునుగాక, వారు శాంతితో నిద్రింతురుగాక. నిశ్శబ్దంగా మీకు తెలిసిన గురువుల పేర్లను తలుచుకొని ప్రార్థించండి. ప్రియమైన స్నేహితులారా, ఈరోజు మీరు చేసిన ప్రార్థన ఎందరో గురువుల ఆత్మలకు పరలోక ద్వారాలను తెరిచి ఉంటుంది. మన ఆత్మీయ తండ్రులను ఎప్పటికీ మనం మర్చిపోకూడదు. రేపు మనం ఒక కీలకమైన అంశం, గురువుల పవిత్రత మరియు యథార్థత, ప్యూరిటీ అండ్ ఇంటగ్రిటీ, వాటి గురించి ప్రార్థించబోతున్నాం. రేపు మళ్ళీ కలుద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. గురువుల ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయుమా ప్రభు. నీ వెలుగులో వారిని నిలుపుమా యేసయ్యా. సేవలో గడిపిన వారి జీవితం నీ సన్నిధిలో శాంతిగా విశ్రమించునుగాక. నీ వాక్యాన్ని మాకు బోధించిన వారు పూజా బలి అర్పించి క్రీస్తు ప్రేమను పంచి వారి శ్రమకు ఫలమై ప్రభువా నిత్య జీవ కిరీటం ప్రసాదించుమా.